బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులోని ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇళ్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇళ్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉండబోతుందంటున్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో బిజీగా గడిపాడు. అయితే ఉదయం 11:30, 12 గంటల ప్రాంతంలో కర్నూలు చేరుకున్నటువంటి చంద్రబాబు యొక్క రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసే పచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న ఆయన ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేయడంలో తమదైన శైలిలో ముందుకెళ్తున్నామని, అయితే ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలను 100% అమలు చేసి తీరుతామని చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కర్నూలులో ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఈ యొక్క ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఏదైతే సూపర్ 6 హామీల్లో కీలకంగా మహిళలను ఆకట్టుకునేందుకు, వారికి సదుపాయంగా ఉండేందుకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని చెప్పి సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా అత్యతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఏదైతే మహిళలకు మొత్తంగా కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంతా ఉచితంగా ఉంటుంది అని ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన పూర్తిగా కూడా అందరినీ ఆనందానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది కాకుండా వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే రైతు అకౌంట్లలో ప్రతి ఏటా కూడా 14,000 రూపాయల చొప్పున అదనంగా ఇస్తామని చెప్పి ఆయన చెప్పాడు. అదే దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం చేసే మ్యాజిక్ ఫండ్స్ కూడా కలుపుకొని 6,000 అదనంగా ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే కర్నూలు జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి పారిశ్రామిక వాడకు సంబంధించి అలాగే ఉద్యానవన పంటలకు సంబంధించిన అంశాల మీద కూడా చంద్రబాబు ప్రకటన చేయడం జరిగింది. రాయలసీమ మొత్తాన్ని కూడా అంటే కర్నూలు, నంద్యాల జిల్లా, కడప, అనంతపురం జిల్లాలతో కలుపుకొని ఉన్నటువంటి రాయలసీమ మొత్తాన్ని కూడా హార్టికల్చర్ హబ్ గా చేసి ఇక్కడ ఉద్యాన పంటలు పండించే రైతులకు బాసటగా నిలుస్తామని ఆయన చెప్పారు. అలాగే ఏదైతే ఇటు డ్రోన్ నేపథ్యంలో కానీ ఇతర ఎంఎస్ఎంఈ పార్కులు వీటికన్నిటికి సంబంధించి ఓరోకల్ కారిడార్ ను ఏదైతే అంటే పరిశ్రమల కేంద్రంగా అక్కడ దాన్ని అభివృద్ధి చేస్తామని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నప్పటి నుంచి దానికి సంబంధించిన ఓరోకల్కు రైల్వే ట్రాక్ ను అనుసంధానం చేస్తాము. దాని ద్వారా పరిశ్రమలకు కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు అక్కడ అభివృద్ధి చెందడంతో మొత్తంగా కూడా కిషోర్, అంటే మన తెలంగాణలో కూడా ఏ ఫ్రీ బస్ పథకం ఏదైతే అమల్లో ఉంది అంటే ఇక్కడ ఒక ప్రామాణికంగా కూడా ఒక కార్డు అంటే లైక్ ఆధార్ కార్డుని చూపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏపీలో అంటే ఏ కార్డుని అమల్లోకి అంటే వచ్చే రేషన్ కార్డుని తీసుకుంటారా ప్రామాణికంగా, లేకపోతే ఆధార్ కార్డునా? అంటే ఈ యొక్క విధి విధానాలు ఏంటి అన్నది విధంగా చెప్పకపోయినా అందరికీ ప్రామాణికంగా ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటే బీపీఎల్ కింద ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారా ఆధార్ అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ అసలు ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకన్నిటికీ తాళం వేసేందుకు, అడ్డుకట్ట వేసేందుకు ఈ యొక్క పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అన్నది జరిగింది. అయితే మనకు ఉన్నటువంటి ఇప్పుడు 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టులో ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ను ప్రభుత్వం వెల్లడిస్తుందని భావించాలి. అయితే ఏదైతే అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో ఈ యొక్క పథకం అమలులో ఏదైతే వచ్చిన సాధక బాధకాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక సహాయకమైనటువంటి ఒక గైడ్ లైన్స్ ను రూపొందిస్తుంది. దాని ద్వారా ఎవరు కూడా నష్టపోకుండా ఇబ్బంది లేని విధంగానే ఇచ్చిన హామీని 100% పూర్తి చేశామన్న ఒక ఫీల్ ను ప్రజలకు కలిగించడానికి ప్రభుత్వం
అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయితే అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా కూడా ఇన్నాళ్ళు కూడా ఏదైతే సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఇటు తల్లికి వందనం కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అన్న మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు ఈ ప్రకటన చేయడం అన్నది రాజకీయంగా కూడా ప్రాధాన్యత తెలుసుకుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.